నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, సరస్వతి అంబా మాతా కీ. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడున్నానో తెలియాలి అంటే. వెనుక చదువుల తల్లి సరస్వతమ్మ ఉన్నది. నోటి నిండా భారత్ మాతాకి జై అనే పిలుపు వస్తున్నది. అది ఎక్కడ కనబడుతుంది మనకు? కేవలం సరస్వతి శిశు మందిర్లో మాత్రమే కనబడుతుంది. ఈ దేశం ఇప్పటికీ ఈ స్థాయిలో భరతమాత ముద్దు బిడ్డలను ధర్మం కోసం, దేశం కోసం అందిస్తున్నది అంటే అది కేవలం శిశు మందిర్ల చలువే. అక్కడ పనిచేస్తున్నటువంటి తల్లి సార్, మీలాంటి ఆచార్యుల కారణం చేతనే మీ అందరికీ నిజంగా హృదయపూర్వక వందనాలు, శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే విలువలు పడిపోతున్నటువంటి సమయం మనందరికి తెలిసిందే. అందరూ బాధపడుతూ ఉంటారు. అరే పిల్లలు ఇట్లా కాదు, అట్లా చదివితే బాగుంటుండే, పిల్లలకు ఈ బుద్ధి వస్తే బాగుంటుండే, పిల్లల లోపల ఈ జ్ఞానం పెరిగితే బాగుంటుండే, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే మంచుకుంటుండే, పెద్దల గురించి ఆలోచిస్తే మంచుకుంటుండే, ఈ దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే మంచుకుంటుండే నా పిల్లలు అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటారు. చుట్టూ ఉన్నటువంటి జనాలు అనుకుంటా ఉంటారు. కానీ మార్చే ప్రయత్నం ఎంత మేర జరుగుతున్నది? మార్చే ప్రయత్నం మనకి ఎక్కడ జరుగుతున్నది? జరగకుండా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పోటీ ప్రపంచం మొదలైంది. మనకు విద్య అనేటటువంటిది జ్ఞానం కంటే కూడా మార్కుల షీట్లో మనకు మార్కుల దగ్గరే ఆగిపోతున్నాం మనం. ఎందుకంటే లక్షల ఫీజులు కడుతున్నారు తల్లిదండ్రులు. వాళ్లకు మార్కులు వస్తేనే రిజల్ట్ వచ్చినట్టు. వాడు పాస్ కావాలి, డిస్టింక్షన్లో 90% కొడితేనే తప్ప వానికి ఎంత జ్ఞానం వాని బుర్రలకు పోయింది, వాడు సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడనే జ్ఞానము అటు తల్లిదండ్రులు అంత టైం వెచ్చించలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ₹1,00,000 ఫీజు కట్టాలంటే 2 తల్లిదండ్రులు డే అండ్ నైట్ పని చేయాలి. వీనితో టైం వెచ్చించే సమయం లేదు వాళ్ళకి. ఇటువంటి రోజుల్లో మామూలుగా ఇంతకుముందు పిల్లలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా చదువుల తల్లి ఆ సరస్వతమ్మ విగ్రహం పెట్టుకోవడానికి కూడా మనం పర్మిషన్లు తీసుకోవాలి. చాలా ఇబ్బందులు. భగవద్గీత శ్లోకం పాడిద్దాము అంటే లేదు. ప్రార్థన గీతాలు, ఏదైనా దేశభక్తి గీతాలు వాడాలంటే దేశభక్తి కూడా ఈ మధ్య ఏమవుతున్నదంటే కేవలం ఒకే మతానికి సంబంధించింది, ఒకే వర్గానికి సంబంధించింది అన్నట్టుగా మాట్లాడే రోజులలో మనం బ్రతుకుతున్నాం. స్టిల్ ఇటువంటి సందర్భంలో అమ్మ, మీరందరూ భావి భారత పౌరుల కోసం మీ అద్భుతమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని వెచ్చిస్తున్నారు. మనం అందరం వీళ్ళకి చప్పట్లు కొట్టడం అనేది చాలా చిన్నది. అంతకు మించి ఏదో చేయాలి. బట్ ప్రస్తుతానికి మనం చప్పట్లు కొడదాం. సార్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే మేము ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడ, వీళ్ళకేం లేదు, ధర్మం బాగుండాలి అని చెప్పేసి అన్నీ వదులుకొని ఎవరు ఎన్ని మాటలు అన్నా పడి ఈరోజు ఏమవుతుందంటే ముఖ్యంగా నా దేశంలో, మన భారతదేశంలో మనమే పరాయి వాళ్ళం అవుతున్నాం. మనమే పరాయి వాళ్ళ లెక్క బ్రతకాల్సినటువంటి హీన స్థితిలో ఉన్నాం మనం. ఈరోజు తయారవుతున్నది అట్లా. అయినప్పటికీ ఇంతమంది పిల్లలు ఈరోజు ఇక్కడ వచ్చిర్రు అంటే దానికి కారణం మీరే. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్ మీరు అనుకునే రకంగా తయారవడానికి మా వంతు సమాజానికి మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. మీ ద్వారా మాకు అందింది, మేము తర్వాతి తరాలకి ఈ ధర్మాన్ని ఇంతకంటే సురక్షితంగా అందించే ప్రయత్నంలో మొదటి అడుగు వేస్తాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరిమి ఒక సమిధ లెక్క పనిచేస్తాం. దీనిలో ఆహుతైనా పర్లేదు. ఏమంటారన్నా?
ఏమంటారే? భారత్ మాతా కీ. ఈ సౌండ్, ఈ రీసౌండ్ దేశం గురించి, ధర్మం గురించి ఎవడన్నా అటు ఇటు మాట్లాడాలని మనసులో తలచినా కూడా భయపడే రకంగా చేస్తాం. దానిలో సందేహం లేదు. అండ్ ఖచ్చితంగా భరతమాత అట్లనే ఆ సరస్వతీదేవి గర్వించే పుత్రులుగా తయారవుతాం. అంతే కదా? తయారు చేద్దాం తర్వాత జనరేషన్స్ని. మీకు దిగులు లేదు. జై హింద్ అన్న. ధన్యవాదాలు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడికి తీసుకొచ్చినందుకు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను చదువుల తల్లి సరస్వతమ్మ బాసర క్షేత్రంలో అక్కడే దాదాపుగా, అంటే మా నాన్నగారు అక్కడే పనిచేసేవారు. నా స్కూలింగ్ అంతా కూడా అక్కడే జరిగింది. నేను ఈరోజు నాకు వచ్చినటువంటి ఏ మాత్రం అంటే నేను చేస్తున్నటువంటి పని 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నా, నేను మాట్లాడే మాటలు కొంతమందిని ఏదైనా ఇన్స్పైర్ చేస్తున్నది అనుకున్నా, అది మొత్తం కూడా ఆ తల్లి నాకు పెట్టినటువంటి భిక్ష తప్ప ఇంకేం కాదు. ఇక్కడ మళ్ళీ నా తల్లి దగ్గరికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ నా తల్లి దగ్గరికి రాగానే నాకు చాలా 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 సంతోషంగా ఉన్నది. ఫస్ట్ అసలు చాలా ఆనందంగా ఉన్నది. రాత్రికి తినగా వచ్చి నేను పోయిన తర్వాత అంత ఆనందంగా ఉన్నది. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.